ఆపరేషన్ ఆకర్ష్ కు వైసీపీ శ్రీకారం చుడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇతర పార్టీల అసంతృప్త నేతలను టార్గెట్ చేస్తూ పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా రేపల్లె నియోజకవర్గ కాంగ్రెస్ నేత మోపిదేవి శ్రీనివాస్ నేడు జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. 2024 ఎన్నికల తర్వాత మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ వైసీపీకి గుడ్ బై చెప్పిన నేపథ్యంలో అదే నియోజకవర్గంలో కొత్త రాజకీయ సమీకరణాలకు వైసీపీ తెరలేపుతోంది. అధికార పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలతో వైసీపీ అధిష్టానం సంప్రదింపులు కొనసాగిస్తోందని, స్థానిక సంస్థల ఎన్నికల నాటికి మరిన్ని కీలక చేరికలుంటాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో పార్టీని మళ్లీ క్యాడర్ స్థాయిలో బలోపేతం చేసే దిశగా జగన్ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రమేష్ విజయవాడ నుంచి లైవ్ లో అందిస్తారు. రమేష్, రేపల్లెలో సీనియర్ నేత మోపిదేవి వెంకటరమణ పార్టీని వీడిన తర్వాత ఇప్పుడు మోపిదేవి శ్రీనివాస్ ను వైసీపీ పార్టీలోకి ఆహ్వానించడం అంటే అక్కడ కోల్పోయినటువంటి బలాన్ని మళ్లీ తిరిగి పుంజుకునేటువంటి దిశగానే వైసీపీ ప్రయత్నాలు చేస్తోందా? ఎస్ రోజే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2029 ఎన్నికలను టార్గెట్ చేస్తూ ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి తర్వాత ఆ పార్టీకి సంబంధించినటువంటి కొద్దిమంది నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి ఇటు టీడీపీ కావచ్చు, జనసేన ఇలా అధికార పార్టీలో చేరినటువంటి నేపథ్యంలో కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికీ కూడా సరైనటువంటి నాయకులు లేక క్యాడర్ ఇబ్బంది పడుతుంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆపరేషన్ ఆకర్షకు తెరలేపింది. ఎవరైతే ఇటు కాంగ్రెస్ పార్టీలో కానీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలో అసంతృప్తిగా ఉన్నారో వారిని పార్టీలోకి తీసుకొని వారికి పార్టీలో కీలకమైన బాధ్యతలు అప్పగించే దిశగా కార్యాచరణ అయితే చేపట్టిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా ఈ రోజు రేపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మోపిదేవి శ్రీనివాస్ ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. మరి కాసేపట్లో జగన్ సమక్షంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం తెచ్చుకోబోతూ ఉన్నారు. మోపిదేవి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్నారు. రేపల్లి నియోజకవర్గంలో ఒక పట్టున లీడర్ గా కూడా ఇప్పటికే ఆయన గుర్తింపు తెచ్చుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ ఇక్కడ రేపల్లి నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కీలక నేతగా వ్యవహరించేవారు. వరుసగా గత 2014 కానీ 19 ఎన్నికల్లో ఆయనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా మోపిదేవి వెంకటరమణ ఓడిపోయారు. ఆయన ఓడిపోయిన తర్వాత కూడా ఆయనకు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీని చేశారు. తర్వాత మంత్రివర్గంలో కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆ తర్వాత రాజ్యసభ కూడా పంపించి ఆయనకు చాలా ప్రాధాన్యం ఇచ్చారు. కానీ మొన్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందిన తర్వాత మోపిదేవి వెంకటరమణ తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు ఆ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసే దిశగా ఇప్పుడు మోపిదేవి శ్రీనివాస్ ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జగన్మోహన్ రెడ్డి ఆహ్వానించబోతూ ఉన్నారు. కాపు సామాజిక వర్గానికి సంబంధించిన మోపిదేవి శ్రీనివాస్ ఇటు పార్టీలో చేయడం వల్ల ఇటు కాపుల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు కాపులు ఆకర్షితులవుతున్నారు ఒక సందేశాన్ని కూడా ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిశగా ఆయన పార్టీలోకి ఆహ్వానిస్తుంది. రానున్నటువంటి రోజుల్లో మోపిదేవి శ్రీనివాస్ కు రేపల్లి నియోజకవర్గానికి సంబంధించి కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఒక మోపిదేవి శ్రీనివాసే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్షను సిద్ధం చేస్తూ ఉంది. ఎవరైతే అధికార పార్టీలో అసంతృప్తిగా ఉన్నారో, లేదంటే గతంలో రాజకీయాల్లో కీలకంగా ఉండి ఎవరైతే సైలెంట్ గా ఉన్నారో అలాంటి వాళ్ళందరినీ ఇప్పటికే ఐడెంటిఫై చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. వారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి వారి సేవల్లో పార్టీ డెవలప్మెంట్ కోసం పార్టీని బలోపేతం చేసే దిశగా వాడుకోవాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఉన్నారు. సెప్టెంబర్ లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని కూడా ఒకవైపు ప్రభుత్వం చెప్తున్నటువంటి నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నాటికి వీలైనంత ఎక్కువ మందిని పార్టీలోకి తీసుకోవాలనే ఆలోచన అయితే జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నారు. గతంలోనే రాజంపేట నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయినటువంటి కొంతమంది సుబ్రహ్మణ్యం అనే ఒక కాపు నేతను కూడా ఇటు పార్టీలోకి తీసుకున్నటువంటి సందర్భం కూడా ఉంది. ఇక రానున్నటువంటి రోజుల్లో మరిన్ని ఎన్నికలు ఉంటాయి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తూ ఉన్నాయి. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి పార్టీని బలోపేతం చేయడం, క్యాడర్ లో కొత్త ఉత్సాహం తీసుకురావడం, 2029 ఎన్నికలే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సిద్ధం చేయడం, ఇలా జగన్మోహన్ రెడ్డి ఒక వ్యూహాత్మకంగా అయితే ఈ చేరికలకు ప్రణాళిక రచించినట్లు తెలుస్తూ ఉంది. ప్రతి నెల ఒకరిని జాయిన్ చేసుకోవడం లేదా ప్రతి 2 నెలలకు ఒక కీలకమైనటువంటి నేతను జాయిన్ చేసుకోవడం ద్వారా పార్టీకి ప్రజల్లో వినియోగం పెరుగుతుంది. ఇంతమంది నేతలు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షితులు అవుతూ ఉన్నారంటే ఖచ్చితంగా 2029 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనే ఒక సంకేతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే భావిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. రమేష్, అయితే ముందున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఈ చేరికలు
ఏ మేరకు పార్టీకి ప్లస్ అవుతాయి? అండ్ అలాగే క్షేత్రస్థాయిలో క్యాడర్ మళ్ళీ యాక్టివేట్ అయ్యేటువంటి అవకాశం ఉందా? ఖచ్చితంగా ఇప్పుడు జాయినింగ్స్ అనేది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తాయి. ఎందుకంటే ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో కేవలం మా పార్టీ 11 సీట్లు మాత్రమే గెలుచుకుంది. మరోవైపు రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ గాని, జనసేన, బీజేపీ 3 పార్టీలు అధికారంలో ఉన్నాయి. మరో 3 ఏళ్ల వరకు రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు కూడా లేవు. అలాంటి తరుణంలో వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షితులు అవుతున్నారు అంటే అది ఖచ్చితంగా ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేకత ఉందనే అంశాన్ని ఇండికేట్ చేస్తుంది. అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రమక్రమంగా బలపడుతుంది. 2029 ఎన్నికల్లో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అందుకే ఇలా నేతల చేరికలు ఉంటున్నాయనే ఒక సందేశం కూడా ప్రజల్లోకి వెళ్తుంది. దీని ద్వారా క్యాడర్ కూడా ఖచ్చితంగా హర్షం వ్యక్తం చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు క్యాడర్ లో ఏమైనా కొన్ని సందేహాలు కానీ అనుమానాలు కానీ ఉంటే అవన్నీ కూడా నివృత్తి అవుతాయి. క్యాడర్ కూడా యాక్టివ్ గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీ వైపు ఎంతమంది ఆకర్షితులైనా ఎంతమంది జాయిన్ అయినా అది ఖచ్చితంగా పార్టీకి లాభం చేసే అంశంగానే వైసీపీ పెద్దలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా ఇప్పుడు నియోజకవర్గాల్లో గతంలో మోగిడి వెంకటరమణ లాంటి నేతలకు చాలా ప్రయారిటీ పార్టీలో ఇచ్చారు. ఆయన ఓడిపోయినప్పటికీ ఆయనకు రాజ్యసభ ఇచ్చారు. ఇలా అన్ని రకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సపోర్ట్ చేసినప్పటికీ ఆయన పార్టీ మారినటువంటి నేపథ్యంలో అలాంటి నియోజకవర్గాల్లో కొత్త వారిని ఎంకరేజ్ చేయడం, అలాగే ఎవరైతే పార్టీలోకి వస్తామని ఇంట్రెస్ట్ గా ఉన్నారో వారిని తీసుకోవడం ద్వారా ఖచ్చితంగా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేలు చేస్తుంది. క్యాడర్ లో కూడా కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తుందని వైసీపీ నేతలు చెప్తూ ఉన్నారు. రమేష్, అయితే ఈ చేరికలు ఖచ్చితంగా పార్టీని బలోపేతం చేస్తాయి. 2029లో అధికారం లక్ష్యంగా ముందుకు వెళ్ళడానికి డెఫినెట్ గా హెల్ప్ అవ్వచ్చు. బట్ కొత్తగా చేరుతున్నటువంటి నాయకుల వల్ల ఆల్రెడీ ముందు నుంచి ఉన్నటువంటి పాత నాయకులకు మధ్య ఇబ్బందులు కనుక ఏర్పడితే ఆ అంతర్గత విభేదాలను వైసీపీ ఎలా సర్దుబాటు చేయగలదు? అది మైనస్ అవ్వదా పార్టీకి? అంటే ఖచ్చితంగా ఇప్పుడు పార్టీల చేరికలు అనేవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా కొత్త ఉత్సాహాన్ని అయితే తీసుకొస్తాయి. ఎందుకంటే మనకి ఎన్నికల తర్వాత చాలా నియోజకవర్గాల్లో చాలా మంది సీనియర్ నేతలు బయటకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఒకవైపు ఉంది. అదే సందర్భంలో పార్టీలో ఉన్నటువంటి చాలా మంది నేతలు కూడా యాక్టివ్ గా లేదు. ఎందుకంటే ఇంకా సార్వత్రిక ఎన్నికలకు 3 ఏళ్ల సమయం ఉంది. ఇప్పటి నుంచే పార్టీని బలోపేతం చేయాలంటే దానికి ఆర్థికంగా వనరులు కావాలి. కాబట్టి కొంతమంది సీనియర్ నేతలు అదేవిధంగా మొన్న ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులు కూడా కొంత సైలెంట్ గా ఉంటున్నారు. అలాంటి సందర్భాల్లో కొత్త వారిని పార్టీలోకి తీసుకొని వారిని యాక్టివేట్ చేయడం ద్వారా పార్టీ క్యాడర్ లో కొత్త ఉత్సాహం తీసుకురావచ్చు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి దానిగా చెప్తున్నారు. అదే సందర్భంలో ఎక్కడైతే పార్టీకి కొంత ఇబ్బందిగా ఉంది, కొన్ని నియోజకవర్గాల్లో సరైనటువంటి నాయకులు కూడా లేరు, నియోజకవర్గ స్థాయిలో కనీసం క్యాడర్ ని ఆదుకునగలిగే స్థాయిలో లీడర్ కూడా లేరు అని జగన్ భావిస్తూ ఉన్నారు. అలాంటి చోట్ల చేరికలకు ముందు ప్రాధాన్యం ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు రేపల్లి నియోజకవర్గాన్ని అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేపల్లి నియోజకవర్గానికి సంబంధించి మోపిదేవి వెంకటరమణ సీనియర్ నేత బయటకు వెళ్లిపోయారు. అంతేకాకుండా గత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి ఈపూరి గణేష్ అనే వ్యక్తి ప్రస్తుతం కొంత యాక్టివ్ గా లేరు. ఆయన స్థానంలో మరొకరికి అవకాశం ఇచ్చారు. ఆయన పెద్ద యాక్టివ్ గా లేరు. అంటే ఇట్లాంటి నియోజకవర్గాలని ఐడెంటిఫై చేసి అక్కడ క్యాడర్ లో ఆత్మవిశ్వాసం నింపాలంటే ఖచ్చితంగా జాయినింగ్ తప్పనిసరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఒకవేళ మిగిలినటువంటి నియోజకవర్గాల్లో కూడా క్యాడర్ జాయినింగ్ కి లీడర్లు జాయినింగ్ కి వచ్చినటువంటి సందర్భంలో పాత కొత్త నేతలను కలిసి పనిచేయాలని జగన్మోహన్ రెడ్డి వారి ఇద్దరిని సైన్యంగా కూర్చే ప్రయత్నం కూడా చేస్తారు. గతంలో 2019 ఎన్నికలకు ముందు కూడా పెద్ద ఎత్తున చేరికలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాయి. ఆ సందర్భంలో కూడా పాత నేతలను కొత్త నేతలను ఇద్దరిని కలిసి కూర్చోబెట్టి మాట్లాడారు. పార్టీ బలోపేతం కోసం పనిచేయండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావండి, పార్టీ అధికారంలోకి వస్తే మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తారని జగన్మోహన్ రెడ్డి అప్పట్లో హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు అనేక మందికి ఎమ్మెల్సీలుగా చేశారు, రాజ్యసభకు పంపించారు. అంతేకాకుండా నామినేటెడ్ పోస్టుల్లో వారికి అవకాశం కల్పించారు. సో ఇప్పుడు కూడా అదే ఫార్ములాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫాలో అవుతుంది. 2029 ఎన్నికల్లో అధికారంలోకి వస్తే ఇప్పుడు పార్టీలో చేరేవారికి కానీ లేదంటే మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికి ఇద్దరికీ న్యాయం జరుగుతుంది. కాబట్టి అందరూ కలిసి పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేయండి. అదే సందర్భంలో మీ రాజకీయ భవిష్యత్తును నాకు వదిలేయండి, మీ రాజకీయ భవిష్యత్తును తీసుకునే బాధ్యత నాది అనే ఒక భరోసాను కూడా జగన్మోహన్ రెడ్డి గతంలో ఇచ్చారు. ఇప్పుడు కూడా అదే భరోసాను పార్టీ నేతలు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలను చూసే తప్పకుండా నిలబెట్టుకున్నారు. అనేక మందిని ఎమ్మెల్సీలు చేశారు, రాజ్యసభకు పంపించారు, నామినేటెడ్ పోస్టుల్లో కీలక బాధ్యతలు కూడా అప్పగించారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి ఈ పాత కొత్త నేతల మధ్య సైద్యత కూడా ఖచ్చితంగా దానికి సానుకూలంగానే పార్టీ నుంచి నేతల నుంచి కూడా సానుకూలత వస్తుందనే అభిప్రాయం అయితే పార్టీ వర్గాలు వ్యక్తం అవుతుంది.
రైట్, థ్యాంక్ యూ రమేష్. దట్స్ ఆల్.